వెళ్తుంది. సరే ఈ ముచ్చటోటి అదే పెద్ద మనిషి కేసీఆర్ ఫామ్ హౌస్ చూపి పిల్లగా ఇదే ఆయన ఫామ్ హౌస్ ఎర్రవేలి ఫామ్ హౌస్ కాడు ఉన్నా. మరి ఈయన అసెంబ్లీకి వస్తలేడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పాట పాడుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు పాట పాడుతున్నందుకైనా ఈయన రావాల్సిందే అసెంబ్లీకి. మరి గజ్వేల్ జనాలు షెటో పాటో మా పెద్ద మనిషి మాకు కావాలి అని గజ్వేల్కు ఆ ముగ్దారిగా ఆయనే గెలిపించుకుర్రు. మరి ఇక గజ్వేల్ జనాలకు కూడా ముఖం చూపిస్తారు ఆట. ఇక ఇటు మళ్తే ఈ ప్రతిపక్షం లీడర్గా ఉండి సర్కారుకు సలహా ఇస్తలేడు, సూచన ఇస్తలేడు. షెటో పాటో మాకు జర్రనన్నా అండ ఆదేరుగా ఉండి ఓ కొలిక్కి తీసుకొస్తాడేమంటే అది లేకుండా అయింది. ఇంకా గిసోని కోళ్ళాగలు తిప్పలవాడి పోయి కలుద్దామంటే గిసోని కోళ్ళాగలకు కూడా కలవనిచ్చేయాల లేదు. అసలు ఏం నడుస్తుంది, ఏంది, ఏం కథ? మరి రేపు సర్పంచుల ఎలక్షన్లా పాపం షెటో పాటో 4 ముచ్చట్లు మాట్లాడదామని ఈ కోళ్ళాగలు అచ్చంపేటకెళ్ళి వచ్చినాయి. ఈ గువలబాలే ఇలాక ఈ పిల్లగాని పేరు సేవ్య నాయక ఏదో ఉంది. మొత్తం మీద తండ. అయితే నర్సే తాత ఏమంటుండ అంటే సరే అయ్యింది ఏదో అయ్యింది, పోయింది ఏదో పోయింది. నువ్వు మొన్న ఏమన్నావు, దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అన్నావు. మరి ఆ దెబ్బ సంగతి ఏంది? రేపు మరి సర్పంచ్ ఎలక్షన్లల్లా మరి ఇంతవరకు దాకా కూడా మరి కొన్ని జిల్లాలల్లా ఈ బీఆర్ఎస్ పార్టీకి రథసారథులే లేరట. మేము ఏం చేయాలి, ఎట చేయాలి? వరంగల్ జిల్లాకు మొన్నాళ్ళు మరో మొత్తుకుంటారు. ఫోన్ చేసి ఓ తాత జర్ర మా ఊరికి రా, మా వరంగల్కు రా అంటారు. నీ పాడ ఈ ఫోన్ గారు. ఇక మరి గిసవని కథ నడుస్తుంది. సరే ఏది ఏమైనా ఏ సర్కార్ అయినా జనాలకు మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి. సర్కారు ఒకవేళ తప్పుదోవల పోయినా ప్రతిపక్షాలలో బిరుగా పట్టాలి, అడగాలి. షెడ్డో పాటో జనాలకు అక్కడికి వస్తట్టుగా ఒక వ్యవహారం చేయాలి. ఇవాళ మరి ఇప్పుడు కులగణన మేము బ్రహ్మాండంగా చేసామని వాళ్ళు అంటారు, లేదు తప్ప అంటుర్రు. ఇక అదొక పంచాది పాడైపోతుంది. ఇక మరి ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, 34% శాతాన్ని 22 గుంజుకొచ్చిండు. బీసీల మీద ఏదో కపట ప్రేమ చూపిస్తుండు. ఇయ్యాల ప్రేమ ఒలకపోసుకుంటుండు బీసీల మీద. మరి 10 ఏళ్ళు రాజ్యమేది మరి గట్టెడ చేసిండు. ఆయన ఎందుకో బీసీల పాడ వాలేదు, బీసీల రాగం ఎత్తుకోలేదు అనేది కొంత గుసగుస నడుస్తుంది. కాబట్టి సరే షెడ్డో పాట మరి పెద్ద మనిషి ఇక పట్నంకాలు వస్తలేడు. బాయికానే పొలం వారబెట్టుకుంటే ఇక్కడనే ఉంటుండట. ఇక మరి 2 ముచ్చట్లనే మాట్లాడి మరి ఏం చెప్తాడో ఏ కథ అంటే ఒరి పాడైపోని పోలీసు వాళ్ళు ఒకటే పొరకడ పెడుతున్నారు. వద్దు వామ్మో వద్దు, మానవు ఇట్లా మానవు వస్తావా, మా పొట్ట కొడతావా అంటారు. నీ పాడైపోని మీ పొట్ట నేనేది కొట్టాలి? ఇక నాకు ఆయన కేసీరావయ్య గంజి వేయకునే లేదు, బువ్వ పెట్టకునే లేదు, నీళ్ళు వేయకునే ఏం లేదు. కానీ సరే ఆ రోడ్డు మీదనైనా ఆ గేట్ కాడైనా ఉండి 2 ముచ్చట్లు ఎంతో మాట్లాడి షెటో పటో అరుచుకొని పోతా అని ఇక ఈ రకంగా వచ్చే వరకైనా కోళ్ళాగలు అచ్చంపేట కోళ్ళాగలు కలిసినాయి. నేనేమంటున్నా ఇప్పుడు నేనేమంటున్నా నర్సేదాత ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఫిబ్రవరి 2 తారీఖు 2024 ఫిబ్రవరి 2 తారీఖు సర్పంచ్ లోకల్ బాడీ అయిపోయినాయి. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లను పెట్టిరు. 1 ఇయర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు లోకల్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? లోకల్ ఎలక్షన్లు పెట్టాలి. ఊర్లుల్లా కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లు ఉన్నాయి, అవి పడవబడిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఊడ్చేటోళ్ళు లేరు, జీతాలు లేవు. మా సర్పంచులు మేమందరం ధర్నా చేసినాం. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలే. సర్పంచుల బిల్లులు మీ పెద్ద మనిషి కేసీఆర్ మీరు వచ్చినాక ఇదే ఊరంటే శివారు వెంకటాపూర్ మండలం ఏంది? మరకుకు మండలం, మరకుకు జిల్లా సిద్దిపేట. మీ నియోజకవర్గం ఏంది? గజ్వేల్. ఆయమన్నా కొల్లాక దొరికింది. ఇప్పుడు ఒకటే పిల్లగా ఆయన మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ ఏమన్నాడు, ఏదైనా మనం వాస్తవాలే మాట్లాడుకుందాం. ఇవాళ మనం ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నాడు అంటే, సర్పంచులు బిల్లులు రాలే అంటారు కదా, గ్రామ పంచాయతీ సంవత్సరం వెళ్తలేదు అంటారు కదా. ఈ ఊర్లో పోయించి పోరగాలు మస్తుగా తాగి పడేసిన సీసాలు మస్తుగా ఉన్నాయి. అరే ఆ సీసాలు అమ్ముకుంటా మీ సంసారం వెళ్తుంది అనేది అచ్చరాలో ఆయన అన్నడా అనలేదా? ఎవరన్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావు.
అది మేము అన్నది కోళ్ళాగిందే 10 చేల ఏడన్నరో పత్తి చేనులలో బువ్వ తినుకుంటా పగటి బువ్వ తినుకుంటా మాట్లాడిండు నర్సయ్య మరి అప్పుడు సర్పంచ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ ట్రాక్టర్లు ఆ చెత్త బండి ఆ చెత్త ఎట్లుండే ఊళ్ళో- ఎట్లయితున్నాయి ఊళ్ళో ఇప్పుడు ఇంతవరకన్నా ఎదురుతున్నాయి ఎవరు సర్పంచ్ చేస్తున్నారు? బిల్లులు ఏందైతే అప్పుడు పెద్ద మనిషి కేసులో ఏమైనా జరిగిందా నర్సయ్య తాత నీకు ఒక మాట అంటున్నా గ్రామాలు